అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తి వస్తుంది. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈ 6 నెలల కాలము గడిపేయడం జరుగుతుంది. సూపర్ 6 అనేది ఏదైతే చెప్పినారో దాంట్లో కేవలము ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఇచ్చి, అది కూడా ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చారు. అది కూడా అరకొరగా ఇచ్చారు తప్ప పూర్తిగా ఇవ్వలేదు. సూపర్ 6 పథకాలకు కేటాయింపులు కూడా బడ్జెట్లో ఏమీ చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా తీర్మానంగా ఆలోచన చేసుకోవచ్చు, ఒక క్లారిటీ కంక్లూజన్కి రావచ్చు. ఈ రాబోయే అంటే ఏప్రిల్ మే వరకు అయితే ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు ఏవి కూడా ప్రజలకు అందవని క్లారిటీతో ప్రజలు రావచ్చు. ఇప్పుడు 27వ తారీఖున మన వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు కరెంటు ఛార్జీలు అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గర 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన వేయనున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రచారంలో గతంలో ఏమని చెప్పారు? మేము కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే 30% తగ్గిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ 6,000 కోట్లు భారం వేశారు. దానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా దానికి ఆ బాధితులు అయి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 15,000 కోట్లు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన కార్యక్రమం అనేది చేయాలని చెప్పడం జరిగింది. 27వ తారీఖున మన నియోజకవర్గ స్థాయిలో కమలాపురంలో మన పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఏఈ ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా శాంతియుతంగా ర్యాలీ చేసి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పార్టిసిపేషన్ కూడా చేయాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారం కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఇప్పుడు సమీపంలో ఏ ఎలక్షన్స్ లేవు. అయినప్పటికీ గతంలో మీరు చూసింటారు, టీడీపీ ప్రభుత్వము ఫస్ట్ 3.5 సంవత్సరం అసలు ఎక్కడ కూడా మనుషులు కానరాలే. లాస్ట్ ఒక 6 నెలల్లో సంవత్సరం వాళ్ళు బయటకు వచ్చినారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్స్ లేకపోయినా ప్రజల పక్షాన మేము నిల్చోవాలా, ప్రజలు ఇబ్బందులు పడితే మేము వాళ్ళకి తోడుగా ఉండాలా, ప్రజలు ఇబ్బంది పడతా అంటే మనం ప్రభుత్వానికి ఎత్తి చూపాలా, తద్వారా వాళ్ళపైన ప్రెజర్ బిల్డప్ చేసి ఆ ఛార్జెస్ కావచ్చు లేకపోతే వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కావచ్చు అది తగ్గించాలా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. దయచేసి మీరందరూ కూడా పాల్గొనాలా, ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాలా. ఇది మీకోసం చేస్తానేది. ఇప్పుడు ఏ ఎలక్షన్స్ కూడా దగ్గరలో లేవు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా అండగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేసేదానికి ఇదొక ఉదాహరణ, నిదర్శనం. ఇక 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచబోతారు. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ బాధుడు ప్రజలపైన అన్ని కూతలు కూర్చున్నారు. ఇప్పుడు అన్ని కోతలు పెడతారు కాబట్టి ప్రజలు దయచేసి గమనించాలని కోరుతున్నాం. 27వ తారీఖున జరుగుతున్నటువంటి ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.